బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ 5వ జాబితా విడుదల చేశారు. ఇక 7 ఇన్ఛార్జ్లను ప్రకటించిన వైసీపీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఇక అరకుకు మత్స్యలింగం, అవనిగడ్డ సింహాద్రి చంద్రశేఖరరావు, సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్కి నూకతోటి రాజేష్, కాకినాడ చలమలశెట్టి సునీల్, మచిలీపట్నంకి సింహాద్రి రమేష్ బాబు, నరసరావుపేట ఎంపిక అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి మధ్యల గురుమూర్తిగా ప్రకటించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. సంతోష్, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ 5వ జాబితా కొద్దిసేపటి క్రితమే మరి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆయనకు తోడుగా సజ్జల రామకృష్ణ కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని రోజులుగా ఇది వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి నేతలకు ఇప్పుడు మరి కొంత ప్రశ్న వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే 7 స్థానాలకు సంబంధించి వైసీపీ స్థానాలకు సంబంధించి నూతన ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇది కొంత అంటే భారీగా ఉంటుంది అనుకున్నప్పటికీ కొద్దిగా మాత్రమే 7 స్థానాలకు మాత్రమే పరిమితం చేయడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ని ఎంపిక చేశారు. ఇక మచిలీపట్నం ఎంపీ స్థానానికి అయితే సింహాద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపీ స్థానానికి మరి ఇన్ఛార్జిగా నియమించారని కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వల్లభనేని భారతదేవికి సంబంధించి ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం మరి జనసేనలో చేర్చే పరిస్థితి. సో దీంతో మచిలీపట్నం ఎంపీ స్థానానికి సింహాద్రి రమేష్ ని ఎంపిక చేశారు. ఇక నరసరావుపేట ఎంపీ స్థానానికి తీసుకుంటే అనూహ్య పరిణామాల మధ్య అనిల్ కుమార్ యాదవ్ ను మరి ఈయన ఇన్ఛార్జిగా నియమించారని కూడా చెప్పుకుంటూ ప్రస్తుతం ఈయన నెల్లూరుకి సంబంధించినటువంటి నెల్లూరుకి అర్బన్కి సంబంధించినటువంటి ఉన్నారు. గత కొంతకాలంగా చూసుకుంటే నరసరావుపేట ఎంపీకి సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయల రాజీనామా తర్వాత అనేక పరిణామాలు అయితే చోటు తీసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ స్థానానికి బీసీ కార్డును ఉపయోగించాలి, బీసీ అభ్యర్థిని మరి ఎంపిక చేయాలని గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మరికొన్ని పేర్లు కూడా అనిల్ కుమార్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా మంత్రి గరగల రజనీ పేరు కూడా తెరమీద తెచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అధిష్టానం మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ను సిద్ధం చేయడంతో ఆయన అభ్యర్థులకు ఈ రోజు ఖరారు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ ఇది ప్రస్తుతం ఆయన గురుమూర్తి ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు కొనసాగుతున్నారు. ఆయన్నే మరి కొనసాగించే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు జాబితాలో కోటేశ్వరరావు. థ్యాంక్ యూ.